హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇవాళ రాజకీయాలని చాలా చండాలంగా తయారైనాయండి. రోజు రోజుకి ఎథిక్స్ లేకుండా తయారవుతున్నారు రాజకీయ నాయకులు. పోనీలే సర్లే ఆపోజిషన్‌లో ఉన్నోళ్ళు లేకపోతే పెద్ద ప్రజాప్రతినిధులు కాదనోళ్ళు చిన్న చిన్న పదవుల్లో ఉన్నోళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఆ! ఏంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటోళ్ళు కూడా చాలా చండాలంగా దిగజారి విలువలు లేకుండా వాళ్ళు ఏ హోదాలో ఉన్నది మరిచి చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నారనమాట. సో ఇవంతా నేను దేని గురించి చెప్తున్నానో తెలుసుకునే ముందర నేను మన వ్యూయర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరన్నా గానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే నేను ఈరోజు ఒక న్యూస్ చూశాననమాట. జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ ఒక లేడీ తోటి వచ్చింది అందరూ ఆల్రెడీ చూశారు. ఒక లేడీ తోటి సంబంధం పెట్టుకొని ఆమెను బలవంతంగా లోబరుచుకొని ఆమెతోటి లైంగికంగా కలిసి తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ రావటం జరిగింది. వాటి అబార్షన్ చేయటం జరిగింది. ఆమె చేస్తున్న ఆరోపణలు ఎట్లున్నాయంటే, నేను వద్దన్నా కానీ నాతోటి బలవంతంగా కలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 5 సార్లు 6 సార్లు అబార్షన్ కూడా అయింది. ఇంకా పెళ్లి కూడా చేసుకోమంటున్నాడు. కానీ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇంకా ఇట్లా చూస్తే మా ఆయన్ని కూడా బెదిరించాడు. దానివల్ల నాకు ఇంట్లో కూడా విభేదాలు వచ్చేసినాయి. ఇంకా పెళ్ళికి వాటికి వీటికి ఒప్పుకోకపోతే నా 3 ఏళ్ల కొడుకును కూడా చంపేస్తానంటున్నారు అని బెదిరిస్తున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది ఆ వీడియోలో. ఇది మరి చూస్తే ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇది అసలు ఇంకో పెద్ద విషయం. ఆమెతో మాటలు న్యూడ్ కాల్స్, చాట్స్, గలీజ్ చాట్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. అప్పట్లో గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ ఎంత సెన్సేషన్ అయిందో ఇది మరి అంతే ఉంది పరిస్థితి. కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన కాబట్టి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలు దూరం అయితే ఏమైనా చర్యలు తీసుకోలేదు. అది ఆయనకి చాలా మిస్ఫైర్ అయింది. అలాగే అనంతబాబు విషయం అలాగే అయింది. ఇంకా 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 తర్వాత చూసుకుంటే గంట అరగంటలు సంజన సుకన్యలో ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్లో కూడా చాలా జరిగినాయి. అట్లని వీళ్ళ గవర్నమెంట్లో తక్కువ జరగలేదని కాదు. ఇక్కడ కూడా రాయల్లో కానీ కొంతమంది కొన్ని చేశారు స్టార్టింగ్లో. తర్వాత ఇప్పుడు ఇవాళ అరవ సేదరు. తర్వాత వచ్చిన కొత్తలోనే ఒక ఆయన ఉన్నాడనమాట. ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆయన అట్లాంటి పనులే చేశాడు. ఇంకా ఈ మధ్యలో కొన్ని మర్డర్లు అవి అన్నీ జరిగినాయి. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళేమి నంగపూసులేం కాదు. కాకపోతే మారింది ఏంటంటే ఒక్కటే బూతులు. వాళ్ళు మాత్రం ప్రెస్ మీట్లలో ఆన్ రికార్డులలో బూతులు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు కానీ మరి ప్రెస్ మీట్లలో శాసనసభలలో మాట్లాడలేదు. అదొక్కటే తగ్గింది కానీ మిగతా విషయాల్లో లేని దందాల విషయాల్లో అయితేనేమి, మిగతా ఇట్లాంటి గలీజ్ పనుల విషయాల్లో అయితేనేమి ఇంక అన్నిట్లో సేమ్ టు సేమ్ అనమాట. మీకు మేము ఏ రకంగా తగ్గేదేలే అన్నట్లు చేస్తున్నారు అన్నీ. మరి చూద్దాం. నాకైతే ఇట్లాంటి అసలు చూస్తుంటే ఏంట్రా బాబు ఇంత దరిద్రంగా తయారైపోతున్నారు ఒక్కొక్కరు. అసలు వాళ్ళు ఎమ్మెల్యేలా ఏందిరా నాయన. నేను మా చిన్నప్పుడు ఎమ్మెల్యేల గురించి కొన్ని ఇట్లాంటి కథనాలు కొన్ని విన్నాను కానీ కాకపోతే వాళ్ళకు ఒక గుట్టుండేది వాళ్ళ యొక్క మర్యాదను కాపాడుకునేవాళ్ళు. మరి ఇంత గలీజ్గా మేం చేయట్లేదు కదా బాబు అంత చండాల పనులు. మామూలు మనుషులమై ఉండి న్యూడ్ వీడియో కాల్స్ ఏంది, ఆ వల్గర్ చాట్స్ ఏంది, రొచ్చేంది. అసలు మీరు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలని సంగతి మర్చిపోయి దిగజారి సమాజానికి రోల్ మోడల్గా ఉండాల్సిన మీరు సమాజంతో చీకొట్టించుకొని సమాజంతో చిత్కరించుకునే పరిస్థితికి దిగజారిపోయి అంత ఎందుకు తయారవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మీకు ఆడవాళ్ళు లేరా, మీ పిల్లలు లేరా? మీరంతా మీకు అదేందో అధికారంలోకి రాగానే నాకు అర్థం కావట్లేదు. ఈ రాజకీయ నాయకులకు మగతనం ఒళ్ళంతా కారిపోతుంటుందని మాట. అదేందో మరి ఇంతకుముందు ఉంటే అంత కారిపోతే ఇళ్లలో చూపించుకోవచ్చు కదా. బయటలో ఆడవాళ్ళు పట్ల ఎందుకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళు కదా, బయటలో ఆడవాళ్ళు మాత్రం ఏందో నాయన. మీ కోరికలు ఏందో, మీ వ్యవహారాలు ఏందో అయిపోయింది. ఇప్పుడు మేము చూద్దాం అసలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, జనసేన వీర మహిళలు కానీ, జన సైనిక్స్ కానీ వీళ్ళందరూ దీని మీద ఏ రకంగా రియాక్ట్ అవుతారు. అప్పట్లో అయితే విపరీతంగా రియాక్ట్ అయ్యారు. మామూలుగా కూడా కాదు. ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళ మీద నేను కాదని చూశాను. మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా సపోర్ట్ చేస్తారు మీరు? మీ నాయకుడు ఏ రకంగా వెనకేసుకొని వస్తాడు? సస్పెండ్ చేస్తాడా లేదా? సస్పెండ్ చేసి ఏదో పేరుకే సస్పెండ్ చేసినట్లు మళ్ళీ ఈ పార్టీ కార్యక్రమం అన్నింటిలో చొరబడినిస్తాడో లేదో మేము చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.